సవాల్ వేసిన అతను రైతుల వద్ద నుంచి అధికంగా వసూలు చేస్తున్నాడు. మామూలుగా గంపకు రూపాయి వసూలు చేయాలంటే 2 రూపాయలు 3 రూపాయలు వసూలు చేస్తున్నాడు. రైతులు ఇదేమని ప్రశ్నిస్తే రైతులపైకి భౌతికంగా వాళ్ళు దాడులు చేసేదానికని సిద్ధమవుతారు. ఈరోజు అదే మూటకి 2 రూపాయలు వసూలు చేయాలంటే మున్సిపల్ రేట్ ప్రకారం మూటకి 2 రూపాయలు వసూలు చేయాలి. కానీ వాళ్ళు మూటకి 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేస్తారు. అదే ఆటో రైతు ఎవరైనా మార్కెట్లోకి ఆటోను తీసుకొస్తే ఆ ఆటోకు ఒక్కొక్క ఆటోకు 30 రూపాయలు వసూలు చేస్తాడు. అదే రైతు 3 గంపలు మార్కెట్లోకి తీసుకొని వస్తే ఆ 3 గంటలకు గంపలకు బాడుగు వచ్చి 15 రూపాయలు లేదా 30 రూపాయలు బాడుగు అవుతుంది. అదే ఆటోకు 30 రూపాయలు బాడుగు కట్టాలి. ఆటో యజమాని ఏమంటాడు, డ్రైవరు నాకు ఆటో లోపలికి వస్తే కన్నా మీరే 30 రూపాయలు డబ్బులు కట్టుకోవాలా, మేము ఇవ్వము అంటాడు. కానీ రైతు ఇక్కడ రోడ్డుపై నుంచి మార్కెట్లోకి ఆ 3 గంపలు మోసుకొని పోలేడు. కాబట్టి రైతు సమస్యల పైన అధిక వసూలు చేసే ఆ కాంట్రాక్టర్ని తొలగించి రైతులకు న్యాయం చేయాలని రైతుల తరఫున అందరం మేము రైతులమంతా ఈరోజు ఈ రోడ్డు పైన రాస్తారోక చేయడం జరిగింది. దీనిపైన కలెక్టర్ కానీ మన ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఆల్రెడీ వారం ముందే నేను తీసుకెళ్ళినాను. కానీ ఆయన నేను బోర్డులు పెడతానని అన్నాడు. కానీ బోర్డులు పెట్టిన దాఖలాలు మాత్రం ఎక్కడా కనిపించలా. అదే ఉదయం నుంచి నేను ఫోన్ చేస్తాంటే నేను వస్తానని అంటాను, కానీ ఇంతవరకు కానీ ఈ కమిషనర్ కానీ ఈ మార్కెట్లోకి రావడం లేదు. కూరగాయలు తీసుకొచ్చే ప్రతి రైతు కానీ వీళ్ళు చేసే అరాచకాలకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఏమన్నా మాట్లాడితే బయటకు వస్తే నీకు అది చూస్తాం నువ్వెంత అంటాడు. కానీ రైతుల జోలికి వచ్చిన వాడు ఎవరు కానీ బాగుపడరు. రైతుల జోలికి వచ్చారంటే రైతు విప్లవం అనేది స్టార్ట్ అవుతారనమాట. కాబట్టి ఈ రైతుల పైన ఈ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ రైతుల్లో సమస్యల పైన పోరాడి రైతు సమస్యలను పరిష్కారం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదే కలెక్టర్ దీనిపైన ఇతన్ని ఈ కాంట్రాక్టర్ను తొలగించి అధిక వసూలు చేసే కాంట్రాక్టర్ను తొలగించి రైతులకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.